ఆవేశం సినిమా రీమేక్ మీరు చేస్తున్నారు అని చెప్పేసి టాక్ వచ్చింది. లాస్ట్ 1 month నుంచి మిస్టర్ బచ్చన్ పనులు తప్ప ఇంకా దేంట్లో లేదండి. సో నిజంగా అది నా వరకు రాలేదు. వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ లో ట్రైలర్ అంటే అని హిందీ సాంగ్స్ ఎక్కువ పెట్టారు. మనకి బచ్చన్ ఫ్లేవర్ కోసమా లేకపోతే లేదండి, మీన్ హిందీ సాంగ్స్ పాడే ఒక ఆర్కెస్ట్రా సింగర్ హీరో కంటే మా ఊళ్ళో పిలిచే పేరు ఏంటంటే కోటిపల్లి కుమారస్వామి అని పిలుస్తారు. సో సినిమా దగ్గరికి వస్తుంది కాబట్టి మీకు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో హీరో ఎక్కువ కుమారస్వామి పాటలు పాడుతుంటాడు సినిమాలు కాబట్టి హిందీ పాటలు. ఇంకోటి సినిమా నుంచి లాస్ట్ 3-4 days నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దీంట్లో సిద్ధు గారు గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు నిజంగా అయిందండి. అయిన తర్వాత మనం ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను నేను. హరిశంకర్ గారు సార్ హరిశంకర్ గారు ఇక్కడ సార్ ఇది రైడ్ అనే ఇప్పుడు ఒక సీరియస్ డ్రామాని తీసుకుని ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది వేసి కొత్త వంటకం అనేది వాడారు కదా. సో అది దానికి కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా కొంచెం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. సో మరి దీని నుంచి అంటే ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? సార్ ఇంకా దగ్గరకు వచ్చేసి 1 week 14 మీరే నాకు చెప్పండి. నేను ఎలా ఉండబోతుందని ట్రైలర్ చూపించా, సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్ని చూపించాను. ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు కాబట్టి ట్రైలర్ చూపించాం. బట్ సో ఎలా టైం ఫర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎలా ఉంది అని అడిగే టైం దగ్గరకు వచ్చింది. సో మీరు చూసి చెప్పండి. ఎలా ఈ మాట డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని డిస్క్రైబ్ చేసే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, నిజంగా ఇది లాస్ట్ లో హరిశంకర్ గారు వన్ మోర్ థింగ్ అంటే మా స్క్రీన్ డైరెక్టర్స్ ఇక్కడ ఇందాక పరిచయం మర్చిపోయాను. తండ్రి అండ్ దత్తు ఇద్దరు. సో స్క్రీన్ డైరెక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళు కూడా సార్ సూపర్ వర్క్ హరిశంకర్ సార్. క్యూటెస్ట్ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్ సార్. సో మై క్వశ్చన్ ఈస్, మిమ్మల్ని చాలా మంది ఇమిటేట్ చేశారు. ఒక వీడియో చూసాం మీ టీం, అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు? వాళ్ళందరూ యాక్టర్స్, చాలా మంచి యాక్టర్స్. ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, వాళ్ళతో ఫోన్ పని చేయాలి. నేను ఎంటర్టైన్మెంట్ చేశారు. ఒకరి పేరు చెప్తే మీతో ఒట్టైపోతారు. అందరూ బాగా చేశారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నోలాన్ గారితో పోల్చారు పూర్వ జగన్నాథ్ గారిని. లేదు, అలా పోల్చలేదు. ఆ ఇంటర్వ్యూ కరెక్ట్ చూడండి. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. సో అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి. అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు. మీ సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. అవును, ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్, అది కూడా అలానే ఉంది. నేను ట్వీట్ చేశా, డబుల్ స్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. నేను ట్వీట్ చేశా. రామ్ ఎనర్జీ పూరిగాడి స్ట్రీక్ అందులో ఉంది. August 15th మా సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ లో వస్తుంది. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ చేయాలి తమ్ముడు ఈసారి. హరిశంకర్ గారు వన్ మోర్ క్వశ్చన్ ఉండదు. హరిశంకర్ గారు ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా మంది సమస్యలు కాదు భయపడేది పుకార్లకు రూమర్లకు. మీరు పుకార్లకు రూమర్లకు భయపడే వ్యక్తి కాదు కదా, అలాంటి డైలాగ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కాబట్టి పెట్టా అంటే మీరు భయపడరు కదా, మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? భయపడి కాబట్టి పెట్టా. భయపడి పెట్టరు కదా. మోడర్న్ రాఘవేంద్రరావుకి బాకీ మంచి యాక్చువల్ గా మీరు మిగిలిన సినిమాలు అంటే ఇంతకుముందు మీ సినిమాల కంటే కూడా ఈ సినిమాకి చాలా అగ్రెసివ్ గా ప్రమోషన్ చేస్తున్నారు. దాని రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే గ్యాప్ వచ్చిందనా? కాదండి, గ్యాప్ కాదు. దీన్ని ఏమంటారంటే రిలీజ్ డేట్ చాలా లేట్ గా అనౌన్స్ చేశాం కదా. రిలీజ్ డేట్ చాలా లేట్ గా అనౌన్స్ చేసాం. మాకంటే ముందు డబుల్ స్మార్ట్ అనౌన్స్ చేశారు, మాకంటే ముందు వేరే సినిమాలు అనౌన్స్ చేశారు. మా సినిమా చాలా లేట్ గా అనౌన్స్ చేసాం. సో జనాలకి రీచ్ అవ్వాలని ఒక చిన్న యాంగ్జైటీ తప్ప గ్యాప్లు ఏం లేవులండి. హరిశంకర్ గారు సార్ ఎక్కడ సార్ 2 ఫంక్షన్ జరిగి హీరో గారు కనిపిస్తుంది, మీరే కనిపిస్తున్నారు. అవునా? హీరో గారు RT75 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అదే చాలా మంచి క్వశ్చన్ అంటారు. నేను అదే నేర్చుకుందాం అనుకుంటున్నా. ఒక్కసారి తన సినిమా తన వర్క్ అయిపోయింది అనగానే తన ఇంకో పని నుంచి పనికి అంత ఫాస్ట్ గా షిఫ్ట్ అయిపోతారు. మా సినిమాల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే. సో మొన్న ఒక ఈవెంట్ చేసాము, అప్పుడు ఆయనకి ఖాళీ ఉంది కాబట్టి వచ్చారు. మళ్ళీ ఆయన సినిమానే కదా సార్, మళ్ళీ అందుకే ఆయన సినిమా అయినా సరే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆయనకి నా మీద ప్రిపేర్గా నమ్మకం, నేను వెళ్తే సరిపోతుంది అనుకుంటున్నాం. మరి సార్ మీకు సార్ రాజా సార్ అగ్రీన్ మీడియా నుంచి. సార్ ఈ సినిమా ట్రైలర్ లో రవితేజ గారి క్యారెక్టర్ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. గతంలో రవితేజ గారి సినిమా ఈ మధ్య కాలంలో మిస్ అయిన ఎలిమెంట్ అది.
మీరు ఈ చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏదైతే మిస్ అయిందో దాన్ని చూపిస్తానన్నారు. టైటిల్ లో 100% ఉంది సార్. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. కానీ ఈ కమర్షియల్ ఎలిమెంట్ తీసుకోవడానికి మీరు ఎలాంటి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు? ఆ క్యారెక్టరైజేషన్ ఏమైనా స్పెషల్ గా రాసుకున్నారా? ఈ సినిమా ఒక్క మాటలో చెప్తానండి మీ క్వశ్చన్ కి. అజయ్ దేవన్ కి రవితేజకి ఎంత తేడా ఉందో రైడ్ కి మిస్టర్ పర్సన్ కి అంత తేడా ఉంటుంది. సూపర్ సార్. హరిశంకర్ గారు సార్ సార్ రవితేజ గారు అంటే అంత ఇష్టం మాత్రం హీరోయిన్ ఒక డైలాగ్ కూడా పెట్టి హీరోయిన్ కి ఎన్ని డైలాగ్ పెట్టలేదంటే, హీరోయిన్ మరాఠీ అమ్మాయి, షుడ్ అప్రిషియేట్ హర్. తెలుగులో తనే డబ్బింగ్ చెప్పింది. సో అమ్మాయి గొంతు డైరెక్ట్ గా థియేటర్ లో వినిపించిన తర్వాత మిమ్మల్ని పెళ్లి చేద్దామని. సార్ ఏ క్వశ్చన్ కైనా మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ ఉంది సార్. ఏ క్వశ్చన్ కైనా కరెక్ట్ గా చెప్తారు. అటు అంటారా? థ్యాంక్ యూ. హరిశంకర్ గారు భాగ్యశ్రీ మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు డైరెక్టర్ గారు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పారు. వచ్చాము ఎన్ని క్వశ్చన్స్ అయినా పర్లేదు, డోంట్ రెస్ట్రిక్ట్ ఎవరీవన్ ప్లీజ్. మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు మీ సక్సెస్ వెనకాల నేనున్నా అని చెప్పి డైరెక్టర్ అన్నారు. అంటే మీరు యాజ్ ఎ ఫ్రెండ్ గా చూస్తారా, డైరెక్టర్ గా చూస్తారా? అంటే ఎవరు ఎక్కువ ఇష్టం, యాజ్ ఎ ఫ్రెండ్ గానా డైరెక్టర్ గానా? He's my director who's turned into a friend. హరిశంకర్ గారు మీరు టీజర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ గారిని మీరు ఎలా చూడాలనుకున్నారో అలా చూపిస్తానని చెప్పేసి అన్నారు కదా. బట్ సత్య గారి దగ్గర నుంచి ఆ కామెడీ హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ మీరు బయటకు తీసుకురాలేదేమో. మాస్ మహారాజా గారి దగ్గర నుంచి ఆ వింటేజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వెంకీ లాంటివి? అంటే 2.5 గంటల్లో తీసే సినిమా 2 నిమిషాల 22 సెకండ్లు ఉందండి. ఇది చూపించలేను. ఆ గబుక ఆయన చేసే ఎంటర్టైన్మెంట్ అంతా చూపించలేను. రవితేజ గారి కామెడీ అంతా ఎలా ఉందంటే సిచ్యువేషన్ కామెడీ అండి. ఆ ముందు వెనక సీన్ తెలిస్తే కానీ ఆ సీన్ నవ్వురాదు. సో ట్రైలర్ గబుకుని కట్ చేయడానికి ఆ డైలాగ్ విపరీతంగా నవ్వుతారు రేపు పొద్దున్న. మీరు ఆ కాంటెక్స్ట్ తెలియకుండా నవ్వరు. అందుకే ఆయన హీరోయిజం ఎక్కువ చూపించి అలా చూపించాం. అండ్ ఇంకోటి, మాస్ మహారాజా గారు అంటేనే మాకు తెలిసింది ఒక సెల్ఫ్ మేడ్ హీరో అండ్ యాటిట్యూడ్ అని ఒక డైలాగ్. అండ్ ప్రీవియస్ లో కూడా ధమాకాలో ఈ టైప్ ఆఫ్ అంటే ఆయన ఎలివేట్ అది రాశాను. హరిశంకర్ గారు ఇక్కడ సార్ ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ట్రైలర్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ చేసిన టీజర్ అవ్వచ్చు, రేపు తీసిన చాలా సీన్లు అవ్వచ్చు. అప్పుడు కూడా మీకు చాలా అనిపిస్తుంది అసలు ఈ పాట అవసరమా, ఇక్కడ అనిపిస్తుంది, అది మీకు చాలా అనిపిస్తుండొచ్చు. వీ హావ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఫిల్మ్. కానీ డైరెక్టర్ నేను కూడా నాకు ఏది అవసరం అనిపించింది అదే పెడతాను సినిమా. సార్ ఇక్కడ సినిమాలో టీజర్ లో మాట్లాడతారు. టీజర్ లో డైలాగ్స్ కానీ ట్రైలర్ డైలాగ్స్ కానీ కొన్ని గుచ్చుకునేలా ఉన్నాయి చాలా మందికి. ఇది ఆర్గానిక్ గా రాశారా, లేకపోతే ఫోన్ లో రాసుకెళ్లారా, లేకపోతే తగలాలన్నా రాశారా? ఒక డైలాగ్ గుచ్చుకోకపోతే ఇక డైలాగ్ వాల్యూ ఏముంటుందండి? నేను చాలా పాజిటివ్లీ తీసుకున్నా. అమ్మాయిని చూడగానే అమ్మాయి చూపులు గుచ్చుకుని అంటారు కదా. సో ఇట్ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ కదా. థ్యాంక్ యూ. అదే అక్కడ అమ్మాయికి మైక్ ఇచ్చారు. దాని తర్వాత చెప్పండి. హాయ్ హరీష్, దిస్ ఈజ్ రాణి. సో సైనికుడే కాదు సంపద కాపాడేవాడు కూడా గొప్ప అని చెప్పారు. గొప్ప అంటే మీరేం చెప్తారు? నేను గొప్ప అని చెప్పలేదమ్మా, సైనికుడు. సరిహద్దు కాపాడిన వాడిని మనం సైనికుడు అంటాం. సంపద కాపాడు కూడా సైనికుడు అని చెప్పాను. సైనికుడు అంటే ప్రొటెక్టర్, కొంచెం ఫైట్ చేసేవాడు, అంతే. గొప్ప అని చెప్పలేదమ్మా. ఇంకోసారి చూడండి, ప్లేస్ ఇంకో రేపు పెరుగుతుంది. హరిశంకర్ గారు, ఒక సినిమాలో ఎంత గొప్ప కామెడీ ఉన్నా, ఎంత గొప్ప డాన్సులు, ఇదంతా రవితేజ గారు అంటేనే ఎనర్జీ అదంతా ఉంటది ఖచ్చితంగా మీరు ఇద్దరు కాంబినేషన్ అంటే. బట్ కాకపోతే ఏంటంటే ఫైనల్ ఆడియన్స్ బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి క్యారీ అయ్యేది ఒక ఎమోషన్ క్యారీ అవుతుంది కదా. సో మరి ఈ సినిమాలో ఎమోషనల్ అనే పాయింట్ ని ఎలా క్యారీ చేశారు, అది ఏంటనుకోవచ్చు? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏ ఎమోషన్ తో బయటకు వస్తాడు అనేది. అది సినిమా చూసిన తర్వాత వాళ్ళు అడగాలి, కరెక్ట్గా చెప్పారు. హరిశంకర్
సార్ మీరు షాక్ తీసినప్పుడు రైడ్ మూవీలో చూసినంత సటిల్టీ షాక్ చాలా సటిల్ గా యునో గంభీరంగా ఉంటుంది. తర్వాత నుంచి మీరంతా మాస్ అండ్ సో లౌడ్ మూవీస్ తీస్తున్నారు. వై ద చేంజ్ ఓవర్? షాక్ తీసినందుకు మీకు ఆ గంభీరత ఆ మూడు ఎవరికి నచ్చక 3 ఏళ్ళు నన్ను పొయ్యి కూర్చోబెట్టారు. అందుకే గేమ్ మార్చి ఎరుగుడే అన్నాను, బ్లాక్ బస్టర్ వచ్చింది. హరిశంకర్ గారు ఇక్కడ సార్, చిన్న అవుట్ ఆఫ్ బాక్స్ బట్ నాట్ కాంట్రవర్సీ సార్. ఐఎమ్ ఆల్ యువర్స్. అసలు ఫన్నీ కాంట్రవర్సీ లేకుండా మన ప్రెస్ మీట్లు ఉంటాయా? కానీ సార్ ఏంటంటే మీ ప్రతి సినిమా ప్రమోషన్స్ లో, ఎస్పెషల్ గా లాస్ట్ 2 సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బాబు గారితో సినిమా కోసం మీరు కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తుంది. అవును, ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన 3 ఏళ్ళు మళ్ళీ వేరే సినిమాకి కమిట్ అయిపోయారు కదా. సో ఈ 3 ఏళ్ళలో ఇంకా మంచి కథ ఆయన డిజైన్ చేస్తారా? కానీ చాలా ట్విట్టర్ అడిగారు మహేష్ బాబు ఫ్యాన్స్ గారు అందరూ. నాకు పోకిరి ఇస్ లైక్ నాకు ఒక టెక్స్ట్ బుక్ లాంటిది నాకు. సో ఎప్పుడు సినిమా తీసినా ఎంతో పోకిరి లాంటి సినిమా తీయాలని, అంతే. అని నేను ఇప్పుడు చెప్పలేదు, బట్ అయిపోయి హరిశంకర్ గారు సార్. అంటే రవితేజ గారితో తీసేంత షాక్ ఏదైతే ఉందో ఇట్స్ లాంగ్ బ్యాక్. షాక్ బేబీ ఉడితే కానీ అంటే ఆయనతో చేయడానికి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్నారు? నేను ఎన్నో చెప్పానండి, నాకు ఫ్లాప్ సినిమా తర్వాత కూడా పీచ్ లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అన్నయ్య ఒక తమ్ముని జాబ్ పెట్టేది, అది సక్సెస్ఫుల్ ఉన్నాం అనుకోండి, మళ్ళీ వెళ్ళి నాకు అది కావాలి ఇది కావాలి అనకూడదు. ఇంకా మన బతకాలి. పెద్దగా వెళ్ళి సినిమా అయితే కొంచెం మొహమాటంగా ఉంటుంది కదా. అట్ ది సేమ్ టైం మధ్యలో 2 సార్లు అనుకున్న సినిమా మెటీరియల్ అవ్వాలి. సో ఆల్రెడీ మిరపకాయ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని దాటే సినిమా తీయాలని ఒక చిన్న ప్రయత్నం, ఆశ. దాటుతో నేను చెప్పాలి. సో ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది కాబట్టి దీన్ని కుదిరింది చేసాం. అంటే షాక్ కొంచెం మనకి షాక్ అంటున్నారా? షాక్ మీరు చాలా మొహం పడుతున్నారు. ఫ్లాప్ అది. సరే సార్, అది వచ్చింది కొంచెం బాగుంది. నాకైతే నచ్చింది. రవితేజ సినిమాలో షాక్ నాకు నచ్చింది. ఆ షాక్ ఇలాంటి వాళ్ళు 2 రాష్ట్రాల్లో లేరు కాబట్టి ఇలా ఖాళీ చేసిన. బట్ మిరపకాయ అండ్ ఇప్పుడు మిస్టర్ బచ్చన్, సో హ్యాట్రిక్ ఫిల్మ్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన. వెరీ సూన్. ఇది ముందు దీన్ని హ్యాపీ రంగు పెట్టింది ఏడు నా పనులు. ఇలా హరిశంకర్ గారు సార్ అడిగింది సార్. అది సారీ, ఎన్టీఆర్ గారికి రామయ్య వస్తా తర్వాత ఇప్పిస్తానన్నారు కదా, ఇవన్నీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఫిల్మ్. ఎప్పుడు సినిమా మళ్ళీ పనిచేయలేదు చెప్తాం. అండ్ హరిశంకర్ గారు అంటే ఒక అబ్సల్యూట్ సినిమాని జనాల ఒపీనియన్. హౌ యూ విల్ టేక్ దట్? అబ్సల్యూట్ సినిమా ఏంటి గురు? మీ పర్సనాలిటీ ఒక అబ్సల్యూట్ సినిమా అది. ఓకే, థ్యాంక్ యూ. కాంప్లిమెంట్. ఓకే, బ్రహ్మకారి గారు, హరిశంకర్ గారు, బ్రహ్మకారి గారు, హరిశంకర్ గారు. మ్యామ్ చెప్పండి మ్యామ్. హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అండ్ ఒక హీరోకి అంటే ఫ్యాన్స్ కి తగ్గట్టు ఐ ఫీస్ట్ ఇవ్వాలి అన్నా అండ్ ఎంటర్టైన్ చేయాలి అన్నా, వాళ్ళ రేంజ్ కి మాస్ ఎంటర్టైన్ ఇవ్వాలి అని అంటే యూఆర్ ద వన్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాస్ మహారాజా రవితేజ గారిని అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ కాంబో సో ఈ కాంబోలో హరిశంకర్ గారి డైరెక్షన్ లో వచ్చే అవకాశాలు ఏవైనా ఉన్నాయా? ఈ సినిమా మిస్టర్ బచ్చన్ ప్రమోషన్ సో బేసికల్ గా మీ మూవీస్ లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్స్ మీరు అంటే లైక్ బిల్డ్ చేసుకున్నప్పుడు రియల్ లైఫ్ లో ఎవరినైనా చూసుకుంటారా, లేకపోతే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని క్రియేట్ చేసుకుంటారా క్యారెక్టరైజేషన్? గరికపాటి గారు ఒకసారి ఒక మంచి మాట చెప్పారు. ఒక పాత్రని కాస్త కొంచెం సేపు రచయిత లేదా కవి నడిపిస్తాడు, ఆ తర్వాత ఆ పాత్ర మనం నడిపిస్తుందని. సో వెనవర్ ఐ మేక్ ఎ ఫిల్మ్ ఐ ఫస్ట్ డిఫైన్ హీరో క్యారెక్టరేషన్. హీరో ఈ అబ్బాయి అమ్మాయితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి తల్లితో ఎలా ఉంటాడు, ఈ అబ్బాయి విధంతో ఎలా ఉంటాడు, హీరో క్యారెక్టరేషన్ డిఫైన్ చేస్తాం. హీరో క్యారెక్టరేషన్ సాంగ్ డిఫైన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ స్క్రీన్ ప్లే ఇస్తాను. దట్స్ హౌ ఐ ఫాలో. మీరు సృష్టించిన క్యారెక్టర్స్ లో విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్? నేను నా ఫేవరెట్ అయితే సృష్టించాను. థ్యాంక్ యూ. క్వశ్చన్ ఏంటంటే మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా మీరు చూపించినంత అందంగా సౌమ్యంగా సృజనాత్మకంగా ఏ డైరెక్టర్ కూడా భాగ్యశ్రీ చూపించలేదు. అమ్మ ఇప్పుడు వచ్చిందా రేపు చూపిస్తాను.
వచ్చింది కదా, చూపించలేరు అంటున్నా. చూపించలేము అంటావు. చూపించలేరు ఎందుకంటే ఎంత చూపించాలో అంతా చూపించేశారు. సో అలా చూపించాలని ఎలా ఫిక్స్ అయ్యారు అండ్ ఆమెను ఎందుకు క్యాష్ చేశారు? నెక్స్ట్ వచ్చారు దీన్ని ఏమంటారు, కంపెనీస్ కంటే చేశారు యూఎస్పీ, దాన్ని ఏమంటారు, సెల్లింగ్ యూఎస్పీ కదా. మన యూఎస్పీ ఎలా చెప్పేస్తాం మీరు మైండ్ లో చెప్పలేం కదా, అదే ట్రేడ్ సీక్రెట్. అది చాలా మంది పిక్చర్లు అయిపోతున్నారు. ఆ జెక్కీ సాంగ్ సమాజ్ సార్ బ్రహ్మకాళి గారు ఇక్కడ, సార్ బ్రహ్మకాళి గారు యాక్చువల్ గా ఇది పీరియడిక్ కదా. సో నార్మల్గా సెట్ వర్క్ కానీ బ్యాక్ డ్రాప్ వర్క్ కానీ అంత పీరియడిక్